ఎప్పుడైనా నా మాటలు నా మాటలు ఆత్మయు జీవముతోటి నేను డిక్లేర్ చేస్తున్నా. నా టంగుని నేను ఒక స్పోర్డ్ లాగా నేను పరిశుద్ధాత్మ అభిషేకంతో నేను షార్ప్ చేస్తున్నా. యేసు నామములో నేను మాట్లాడినప్పుడు లైఫ్ రిలీజ్ అవుతుంది. ఫోకస్ చేసి నువ్వు చూసి మాట్లాడినప్పుడు లైఫ్ రిలీజ్ అవుతుంది. నువ్వు ఫోకస్ చేసి మాట్లాడినామంటే అయిపోయినట్లే. అక్కడ అయిపోయినట్లే. బండ ఖచ్చితంగా నీకు అగ్రి అవ్వాల్సిందే. అది ఏదైనా దేవుని నామంలో పవర్ తోటి, స్పిరిట్ పవర్ తోటి నువ్వు మాట్లాడమంటే అది నీ కోసం నీకు బానిస అవ్వాల్సిందే. అందుకనే సూర్యుడా నువ్వు అక్కడనే నేను చెప్పేంత వరకు నువ్వు అక్కడనే ఉండువుగాక. చంద్రుడా నువ్వు కూడా సూర్యుడిలాగానే అక్కడనే ఉండువుగాక. నేను మళ్ళా చెప్పేంత వరకు నువ్వు కదలొద్దు. మీరు కదలడానికి వీల్లేదు. ఇక సైలెంట్ గా ఇట్లా చేతులు కట్టుకొని సైలెంట్ గా ఉన్నాయి. దేవుడు హెవెన్ నుంచి చూసి ఎంజాయ్ చేస్తున్నాడు. అబ్బా నా సర్వెంట్ జాషువా లీడర్ నిజంగా ఎంత గ్రేషియస్ గా లీడర్షిప్ ని నువ్వు పనిచేస్తుంది. నీది ఒక ఎనిమీ మీదనే కాదు, నేను చేసిన క్రియేషన్ ని కూడా నువ్వు ఒక ఆట ఆడిస్తున్నావు. రియల్లీ అప్రిషియేట్. అందుకని యుద్ధం అయ్యేంత వరకు కూడా సైలెంట్ గా ఉన్నాయి. జాషువా మళ్ళీ ఎప్పుడు చెప్తాడా, మళ్ళీ ఎప్పుడు మేము మళ్ళా మా వర్క్ ని మళ్ళా మేము ఎప్పుడు రీస్టార్ట్ చేయాలని ఎదురు చూస్తాం. దేవుడు గంతులేస్తున్నాడు ఆ టైంలో. ఎందుకో తెలుసా, ఆయన పవర్ సేమ్, ఆయన దాన్ని క్రియేట్ చేశాడు. మళ్ళా దాన్ని మళ్ళా ఆపరేట్ చేసే పవర్ మళ్ళా జాషువాలో చూస్తున్నాడు దేవుడు. నువ్వు నిలబడి నిజంగా అది మూనే గాని, సన్నే గాని, ఎర్తే గాని, ల్యాండే గాని ఏదైనా నువ్వు మాట్లాడితే అదే కమాండింగ్ పవర్ తోటి నువ్వు డిక్లేర్ చేస్తే పిల్లలారా ముందు రిలీజ్ అయ్యేది అర్థం కాదు. అంత చూసుకొని వెళ్తుంది. ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ హెవెన్ వెళ్ళినప్పుడు దేవుడు అతని టంగుని చూపెట్టాడు. ఇదేంటి అంటే అది ఒక వెపన్, అది ఒక బంగారంతో ఉన్నటువంటి ఒక ఐరన్ లాంటి ఒక వెపన్ చూపెట్టి అది ఏంటి అని అంటే అది పేరు ఏదో జనరల్ గా పేరు చెప్పాడు. అని దేవుడు ఆ ఏజ్ ఏమని చెప్పాడంటే అది ఒక వెపన్ కాదు, నీ నోట్లో ఉన్న ఆ టంగ్, అది ఆ ఆయుధం అనేది అది నీకు ఒక ఆయుధం లాగా ఉండదు, కానీ నీ నోట్లో ఉన్న ఆ టంగు అట్లా మారింది. అంటే ఇది ఆయుధం. ఐరన్ ఎంత గట్టిగా ఉంటది, ఐరన్ తోటి ఏది కొట్టినా అది పగిలిపోతుంది. అది వంగదు కూడా, వేడి మీద ఉంటే తప్ప వంగదు. అంత గట్టిగా దేవుడు నీ టంగుని. అందుకే లాజరు బయటికి రా. ఐరన్ పవర్ తోటి, అభిషేకం తోటి రిలీజ్ చేస్తే ఫోర్స్ గా వెళ్ళిపోయింది. ఫోర్స్ గా లోపలికి వెళ్ళి వెంటనే బయటకు వచ్చేసాడు లాజర్. అర్థమైందా? నీకున్నది అదే పవర్, నీకు అదే పవర్ ఉంది. వినిపిస్తుందా నా మాట? నీకు సేమ్ అదే పవర్ ఉంది. సూర్యుడు అస్తమించలేదు, ఒకనాడెల్లా చంద్రుడు అస్తమించలేదు. ఇది ఎట్లా అయిపోయిందంటే డేస్ లోపలనే అన్ని డేస్ కలిపితే ఒక రోజు అనేది తక్కువైంది. అందుకని ఫిబ్రవరి 30, 31 రావాలి. ఎందుకు మరి తక్కువ వస్తుంది?
ఆర్డర్ ప్రకారం దేవుడు చేశాడు. కానీ వాళ్ళు సైంటిస్ట్ అంతా క్యాల్కులేట్ చేసి డివైడ్ చేసినప్పుడు ఫిబ్రవరి మాత్రం తక్కువైంది. చరిత్రలో నిలిచిపోయాడు జాషువా. ఆయన క్రియేట్ చేసిన క్రియేటర్ ఆ క్రియేషన్ మీద కూడా దాన్ని కమాండ్ చేసి దాన్ని ఆపి మరి చరిత్రలో నిలబడ్డాడు. యేసు నామములో ఆ పవర్ నేను నీకు ఈరోజు నేను స్పెషల్ గా నీ మీద నేను ఆపరేట్ చేస్తున్నాను. మౌంటైన్ చూసి దాని పవర్ ఏందో నువ్వు చూసిన దానికంటే ఎక్కువ పవర్ నేను చూడు. ఇదే పవర్ నిన్ను మౌంటైన్ ముందు నిలబెట్టినప్పుడు అది జీరో అయిపోతుంది. ఈ దేవుడు హెవెన్ ని క్రియేట్ చేశాడు, ఎర్త్ ని క్రియేట్ చేశాడు, హెల్ ను కూడా ఆయన ప్రమేయం లేకుండా హెల్ లోనికి ఎవ్వరు వెళ్ళరు. హెల్ లోకి ఒకడు పోవాలంటే కూడా దేవుడు ఇట్లా టిక్కు పెట్టాలి, వీడు పరలోకం కాదు నరకానికి వెళ్తు పాత్రుడు అని దేవుడు టిక్కు పెడితే తప్ప హెల్కి పోడు. కంట్రోలింగ్ అన్నది దేవుని దగ్గర ఉన్నది, తెలియదు కూడా. అందుకనే వాటికి భయం, ఈవిల్ స్పిరిట్స్ కి భయం. ఇంకా ఇప్పుడే రాకు మనమేమో తొందర రావాలని మనం చూస్తే అవేమో ఇప్పుడే రావద్దు. ఎందుకంటే అయిపోతుంది, ఆయన వచ్చిందంటే మా ఆటలన్నీ ఆగిపోతాయి. హెల్లికి నువ్వు ఒక్కళ్ళను కూడా పంపొద్దు. ఓకే, నరకానికి నీకు తెలుసు నరకం అంటే ఏంటో. ఒక్కళ్ళని కూడా నువ్వు అక్కడికి పంపించొద్దు. ఎనిమి దయ్యాన్ని నువ్వు సంతోష పెట్టొద్దు. ఒక ఆత్మ గనక అక్కడికి వెళ్తే వాడి సంతోషం అనేది బిర్యానీ చేసుకుంటాడు. వానికి నువ్వు సంతోషాన్ని ఇస్తావా, దుఃఖాన్ని ఇస్తావా? వానికి గుండెలో నువ్వు ఇట్లా కూర్చోవాలి. ఎంత వర్స్ట్ కేసు అయినా కూడా సింపుల్ దేవునితోటి కనెక్ట్ అయిపోయి వాళ్ళు మారేటట్టు నీ లోపల అంత పవర్ తీసేయాలి. అంత పవర్ తోటి వాళ్ళని పట్టుకోవాలి. సింపుల్ గా వాడు నీ విషయంలో వాడికి ప్యారలైజ్ అయిపోతాడు. వాడు నా జూమ్ వచ్చిన ప్రతి ఒక్కరికి నేను ఆ బర్డెన్, ఆ భారాన్ని నేను మీ మీద పెడుతున్నాను. నా పిల్లలారా, నశించిపోయే వాళ్ళని అసహించుకోకండి. నశించిపోయి ఓల్డ్లీగా తిరిగే వాళ్ళని చూసి అసహించుకోకండి. ట్రూత్ తెలిసిన వాడు సర్వసత్యంలోనికి నడిపించబడతాడు. వాళ్ళని నువ్వు చూసి అసహించుకుంటే నువ్వు నిజంగా క్రైస్ట్ లవ్ ని నువ్వు ఆపరేట్ చేయలేవు. వారి మీద ఉన్న వారి ఆఫ్టర్ డెత్ ఆ లైఫ్ కనుక నువ్వు ఒక్కసారి నువ్వు చూస్తే వాళ్ళ గురించి నిజంగా భారత్లో నువ్వు ప్రే చేస్తావు. అందుకనే వరల్డ్ గురించి ప్రే చేయాలి, మన కంట్రీ గురించి చెయ్యాలి. ప్రతి ఒక్కరి గురించి కూడా మీ ప్రేయర్లో మీరు ప్రే చేయాలి. దేశం గురించి నువ్వు ప్రే చేయాలి. దేవుని పవర్ ని రిలీజ్ చేయాలి. ప్రతి ఒక్కరిని నువ్వు పట్టుకోవాలి. దేవుని స్పిరిట్ తోటి వాళ్ళని బైండ్ చేయాలి. వాళ్ళ ఐస్ తెరిపించాలి. వాళ్ళ ట్రూత్ లోనికి వచ్చేటట్లు నీ మీదటువంటి ఆ పవర్ ని వారి మీదకి నువ్వు ఆపరేట్ చేయాలి. అర్థమవుతుందా? చీకటిలో ఉన్న వారికి, మరణ ఛాయలో ఉన్న వారికి వెలుగునివ్వడానికి వచ్చాడు జీసస్ క్రైస్ట్. నేను అదే విధంగా నేను బ్లెస్ చేస్తున్నా, నేను ఆశీర్వదిస్తున్నా. నీకు ఉన్నదాన్ని బల విసురు, మెరకల్స్ నీ కోసం ఆపరేట్ అవుతాయి. దేవుడు నిన్ను అంత యూనిక్ గా ఒకరి గురించి నువ్వు ప్రే చేస్తే నీ లైఫ్ అన్నది ఎంత హైగా వెళ్ళిపోతుందో చూసుకోండి. అది సింపుల్ కి. అందుకని మేము అందరి గురించి మేము ప్రే చేస్తాం. ఎందుకంటే మాకు స్వార్థం, మీ అందరి గురించి చేస్తే మేము బ్లెస్ అవుతాం. ఓకేరే, మరి నీకు కూడా ఉండాలి ఆ స్వార్థం. ఓకేనా? గుడ్ ఫైట్ ఇది. స్వార్థం ఇది సెల్ఫిష్ ఇది కాదు, గుడ్ ఫైట్. మాకున్న స్వార్థం ఏంటంటే గుడ్ ఫైట్. పర్సనల్ గా అదే స్వార్థాన్ని నేను
అది ఉండాలని నేను కోరుతున్నాను. నా చర్చ్ కోసం చేస్తా, నా పార్ట్నర్స్ కోసం చేస్తా, నాకు రెగ్యులర్ గా ఫోన్స్ లో మెసేజ్ పెట్టే వాళ్ళ కోసం చేస్తా. సేమ్ నా హస్బెండ్ కూడా అంతే. మార్నింగ్ లేస్తే మా డైలీ మాది కాదు అసలు, ఇట్లా ఒక లిస్ట్ అనేది ఎవరి గురించి ఏంటి, అక్కడ అక్కడ కొత్తగూడెం చర్చ్ గురించి చేస్తా, ఇక్కడ జూమ్ లో వచ్చే వాళ్ళ గురించి చేస్తా. అర్థమవుతుందా? ఇంకా ఇంకా ఎక్కువగా పార్టర్స్ యాడ్ అవ్వాలని ప్రేర్ చేస్తాం, వాళ్ళ గురించి ఇంకా ఎక్కువగా ప్రేర్ చేయాలని. ప్రతి నీడ్ కూడా వాళ్ళు కంపల్సరీ రీచ్ అవ్వాలి, వాళ్ళు సంతోషపడాలి, వాళ్ళు బ్లెస్ అవ్వాలి, ఎన్ని కోల్పోవాలి వాళ్ళ విషయంలో. ఇదే మా థీమ్. ఈ రోజు నుంచి నువ్వు కూడా అది స్టార్ట్ చేయి. ఈ రోజు నుంచి నీ ప్రేయర్ లో దీన్ని కూడా యాడ్ చేసుకో. నీ పార్ట్నర్స్ గురించి చేయి, నీ ఫ్రెండ్స్ గురించి చేయి, నీకు ఎవరు తెలుసు వాళ్ళ గురించి ప్రే చేయి, నీకు తెలియని వాళ్ళ నీ ఫ్యామిలీ గురించి చేయి. సాల్వేషన్ ఎవరికి లేదు వాళ్ళ గురించి చేయి, ఎవరికి రిక్వెస్ట్లు ఉన్నాయో వాళ్ళ గురించి చేయి. ఈ లోపు నీ గురించి చేసుకునే టైం అయిపోతుంది. ఓకే, థ్యాంక్ గాడ్, రిమైనింగ్ నా గురించి నేను చేసుకోవట్లేదంటే నా గురించి మొత్తం దేవుడు కేర్ తీసుకుంటున్నాను. దేవుని బిడ్డలారా పెట్టుకోండి, ఒకటే రక్తంలో మనం కడగబడ్డాం. నువ్వే రక్తము, నాది కూడా అదే రక్తం. అర్థమైందా? నీ లోపల ఏ ఆత్మ ఉన్నదో సేమ్ నా లోపల అదే ఆత్మ ఉండదు. ఒకటే తల్లి పిల్లలకే ఉండదు, మరి అట్లాంటి దేవుని రక్తంతో మనం కడగబడినాక ఉంటుందా తేడా అనేది? డిఫరెన్స్ అనేది ఉండదు. అందుకనే దాన్ని మనం ఎట్లా తీసుకుంటే నా రెస్పాన్సిబిలిటీ, అది నా పెయిన్. నువ్వు సిక్ అయితే నా పెయిన్ అనుకొని ప్రే చేస్తా. అట్లా ఉంటేనే చేయాలి దేవుడు, అది లేకపోతే నేను ఎందుకు చేస్తా? నాకు రావాలి కదా ముందు. నువ్వు నీ ప్రాబ్లం అనేది నా ప్రాబ్లం అనేది తీసుకుంటేనే నేను ప్రే చేస్తా. మరి అట్లా తీసుకోవాలంటే నాకు దేవుని బ్లడ్ లేకపోతే నేను ఎట్లా చేస్తా? మనందరి లోపల ఆ బ్లడ్ ఉన్నది కాబట్టి మనందరము ఒకరి గురించి ఒకరము ప్రేయర్ చేసినప్పుడు, ఒకరి గురించి ఒకరము భారంతో ఉన్నప్పుడు నీ జీవితంలో నువ్వు దేవుని యొక్క స్పిరిచువల్ విజిటేషన్స్, స్పిరిచువల్ గిఫ్ట్స్ అనేవి మైటిగా ఆపరేట్ అవుతాయి. అందుకే ఒక మనిషిని దేవుడు యూజ్ చేసుకోవాలంటే లోపల ప్రేయర్ చేస్తాం, కానీ పౌరుడు దగ్గరకు వచ్చినప్పుడు ఆ లోపల చేసిన ప్రేయర్ అనేది గిఫ్ట్స్ లాగా రిలీజ్ అవుతుంది. అంటే ఏంటి దాని మీనింగ్? మనం ఇంత లోపల చేసేది మనుషుల కోసం. మనుషుల దగ్గర నువ్వు యూజ్ చేయబడాలి, వాళ్ళు బ్లెస్ అవ్వాలి. అంటే ఇదంతా ఫోకస్ దేవునికి ఎవరి మీద ఉన్నదంటే మనుషుల మీద, నశించిపోయే మనుషుల మీద, ఆ ఆశతోటి వాళ్ళకి ఆ నీడి పీపుల్ మీద దేవుని యొక్క ఫోకస్ ఉన్నది. ప్రతి ఒక్కరము బర్నింగ్ కనుక ఉంటే చర్చ్ అనేది ఈజీగా బిల్డ్ అవుతుంది, ఈజీగా సంఘం అనేది పట్టబడుతుంది. ప్రేయర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక మనిషిలో ప్రేయర్ లైఫ్ కనుక గట్టిగా ఉన్నదంటే ఇక వాడు జీవితాంతం ఇక ఎక్కడైనా కూడా వాడు ఈజీగా వాడు గట్టిగా అయిపోతాడు. అన్నిటికీ పునాది అదే. అందుకని నీ ప్రేయర్ లైఫ్ ని నువ్వు జాగ్రత్తగా పెట్టుకో. ఏదో ఒక టైంలో నువ్వు ప్రే చేయి, బైబిల్ చదువు, కన్సిడర్ చెయ్యి, దేవునితోటి మాట్లాడు. మిగతాదంతా నువ్వు బిజినెస్ చేసుకో, జాబ్ చేసుకో, వర్క్ చేసుకో, ఏదన్నా చేసుకో. ఫస్ట్ ప్లేస్, ఫస్ట్ ఫ్రూట్ అది దేవునిదే, మనకు సంబంధం లేదు. ఎందుకంటే ఒక మేనపై చెప్పాడు 24 hours డేలో, 24 hours కదా డేలో. ఫస్ట్ ఫ్రూట్ 10% అంటే ఎంత? 2 hours 40 minutes. డేలో నువ్వు ఎప్పుడైనా దీన్ని నువ్వు దేవునికి ఇచ్చేసి నీ 2 hours 40 minutes ఎప్పుడైనా కంటిన్యూస్ గా అవసరం లేదు. మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ నువ్వు పడుకునే లోపల నీ మైండ్ తోటో నీ మాటలతోటో ఏదో ఒక రకంగా 2 hours 40 minutes దేవునికి ఇచ్చే. అది దేవునికి ఇచ్చేసి ఎట్లా పెట్టుకో. సూపర్ గా నువ్వు బ్లెస్ అవుతావు, మస్తుగా నువ్వు బ్లెస్ అవుతావు. నిన్ను అప్రిషియేట్ చేయని వాళ్ళు ఉంటారు, ఎందుకంటే దేవుడే దాన్ని నీకు కలుగజేస్తాడు కాబట్టి. అంత పవర్ఫుల్ గా ఉంటుంది. పిల్లారా, ఒకటే మనకి సీక్రెట్ తెలిస్తే దాన్ని చూసుకొని వెళ్ళిపోతాం. అదే సీక్రెట్ నేను మీతో చెప్తున్నా. నువ్వు ఒక్క రూమ్ లో ఉండి నువ్వు పనులన్నీ మానేసుకొని ప్రేయర్ చేయమని ఫూలిష్ గా నేను మాట్లాడను. నువ్వు ఎక్కడున్నా ఆత్మతోటి నువ్వు దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థిస్తే అదే నీ లైఫ్ టైం ప్రేయర్ అయిపోతుంది. నీ అదే ధ్యాస అదే పిచ్చిలో ఉండాలి, పిచ్చి అదే ధ్యాసలో ఉండాలి. వాక్యము, మెడిటేషన్ అన్నది కంటిన్యూగా నడుస్తూనే ఉండాలి. దేవునితోటి మాట్లాడడం అనేది లోపల నుంచి కంటిన్యూగా నడుస్తూనే ఉండాలి. బయట ఎవరితో మాట్లాడుతున్నా అది వేరు ఇది వేరు.
వేరు ఇది వేరు టోటల్ గా. నువ్వు అట్లా చేసుకుంటే దేవుని దగ్గర రికార్డులు, దేవుని దగ్గర నువ్వు స్పెండ్ చేసిన టైం అనేది కరెక్ట్ గా దేవుడు అక్కడ రికార్డ్ చేసి పెడతాడు. ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ లైఫ్ లో నువ్వు ఎక్కడైనా గెలుస్తావు. ఏ సమస్య వచ్చినా కూడా దేవుని దగ్గర లేనిదంటూ లేదు. ఆన్సర్ దేవుని దగ్గర అన్నిటికీ ఆన్సర్ ఉన్నది. దేనైనా దేవుడు దాన్ని ఈజీగా నీకు అనుగ్రహిస్తాడు. నీ అద్భుతాలు, నీ స్వస్థతలు, నీ ఆశీర్వాదాలు మాత్రం ఎవరు కూడా దొంగిలించలేరు. నీకు పెట్టబడింది, ఇవ్వబడింది, నీ స్వాస్థ్యం అది దేవుడు ఇచ్చింది. నువ్వు భూమి మీద ఉన్నంత వరకు కూడా దేవుడు నీ పట్ల అనేకమైన అద్భుతాలు చేస్తూనే ఉంటాడు. నువ్వు ఒకరికి ఎగ్జాంపుల్ గా ఉంటావు. నీ గురించి ఒకళ్ళు చెప్పుకోవాలా, అది గుర్తుపెట్టుకో. నీ గురించి ఒకళ్ళు ఫలాని వాళ్ళు నన్ను ఇట్లా వాళ్ళ లైఫ్ లో ఇంత ఇన్ఫ్లుయెన్స్ గా ఉన్నది అని నువ్వు చెప్పు అని నీ గురించి చెప్పుకోవాలి. అట్లా మార్చుకుంటూ నీ లైఫ్ అట్లా డిసిప్లిన్ గా పెట్టుకో, ఒక పద్ధతిలో పెట్టుకో. దేన్నైనా కూడా రికగ్నైజ్ చేసి చూడు, దేన్నైనా ఫోకస్ చేసి మాట్లాడు, ఏదైనా చూసి మాట్లాడు, నిదానించి చూడు. అర్థమవుతుందా? గ్రేట్ థింగ్స్ నీ కోసం దేవుడు ఓపెన్ చేస్తున్నావు. నువ్వు ఎంత జ్ఞానంగా, ఎంత విషయం పెంచుకుంటే నా దృష్టిలో నువ్వు అంత గ్రేట్. నువ్వు ఎంత జ్ఞానవంతురాలు అయితే నేను అంతగా నిన్ను ఆనర్ చేస్తాను. నువ్వు ఎంత జ్ఞానికి కావాలంటే ఎంత టంగ్స్ మాట్లాడాలి. ఏందా కవిత రీడితే నువ్వు మళ్ళీ టంగ్స్ దగ్గరికి వస్తుందా? అవును చెల్లి, మరి అన్నిటికీ మరి అదే అని చెప్తుంది బైబిల్. నా జ్ఞానం పెరుగుతుంది అంటే నేను నిన్ను చెప్తా, మా తల్లి యొక్క బాగా టంగ్స్ లో ప్రేయర్ చేస్తాను. జనరల్గా అక్క చేస్తుంది, నేను దాని గురించి అనట్లే. నీ జ్ఞానం పెరుగుతుందంటే రజిత జ్ఞానం పెరుగుతుంది అనంటే రజిత టంగ్స్ లో బాగా చేస్తుంది. టంగ్స్ లేకపోతే మాకు జ్ఞానం లేదా? జడ్జ్ చేయను నేను. ఎస్ అని అయితే నేను చెప్పాను. టంగ్స్ లో చేస్తే మాత్రం ఖచ్చితంగా నువ్వు జ్ఞానిగా ఉంటావు. నీ విజడం అది అందరూ నిన్ను నీ విజడం ని చూసి అందరూ ఫోకస్ చేసేటట్టు మాత్రం పక్కాగా ఉంటది. అందుకే వీళ్ళందరూ ఏడుస్తుంటే దేవుడు చేయమంటే ఈ చిన్నది చనిపోలేదు, మరి ఏమైంది? నిద్రిస్తుంది. వాళ్ళకి జ్ఞానము సరిపోవట్లేదు ఆయన మాటలకి. ఏమైంది? అందట్లేదు ఆయన జ్ఞానానికి. ఏమో చనిపోలేదు, ఏమో పడుకుంటే మీకేదో తనలు ఏడుస్తున్నారు. దేవుని ఆయన పైకి కింద చూస్తుంటారు వాళ్ళు. చనిపోయి అక్కడ ప్రాణం లేదు అసలు, మొత్తాన్ని చనిపోయి ఉన్న మనిషిని పట్టుకొని ఏమంటున్నావు నువ్వు? నిద్రపోయింది. ఇక దేవునికి అర్థమైంది, వీళ్ళందరినీ బయటికి పంపించే నా ఇష్టం తోటి నా దాంతో వీళ్ళు కనెక్ట్ అవ్వట్లేదు. అర్థమవుతుందా? ఇష్టం అంటే అది సూపర్ న్యాచురల్ గా నువ్వు ఎప్పుడైతే జ్ఞానాన్ని ఆపరేట్ చేస్తావో డ్రీమ్ అనేది ట్రూ అవుతుంది నీ లైఫ్ లో. సక్సెస్ అనేది ట్రూ అవుతుంది నీ లైఫ్ లో. నీ మాటలు అనేవి నిజాలుగా రియాలిటీగా మార్చబడతాయి. అర్థమైందా? ఏలియా ఒక అద్భుతాన్ని చేసి వెళ్ళాడు. అర్థమైందా? దాన్ని ఇప్పటిదాకా చరిత్రలో బైబిల్లో ఉన్నది, దాని గురించి మనం చదువుతూ ఉంటాం. ఎలీషా ఒక అద్భుతాన్ని చేశాడు. ఒకటంటే ఆయన చేసిన ఆయన లైఫ్ గురించి, ఆయన గురించి నువ్వు ఆయన గురించి నువ్వు చదివినప్పుడల్లా ఏమవుతుందంటే పాప చేశాడు ఎలీషా, ఎంత ఎనైటింగ్ రిలీజ్ అయిందో. ఇంతవరకు ఈ బైబిల్ అన్నది ఇక్కడ ఉంది. ఇంకొకటి ఉంటది దేవుని దగ్గర. అర్థమవుతుందా? అది జ్ఞాపకార్థంగా ఉండే బైబిల్. అది ఒక బుక్ అది. అక్కడ నీ పేరు ఉంటది. ఏలియా ఎట్లా చేశాడు, ఎలీషా ఎట్లా చేశాడు, ఈ బైబిల్లో ఉంటే నీ పేరు అనేది అక్కడ దేవుని దగ్గర రికార్డ్ లో నీ గురించి నీ పేరు పెట్టబడి నువ్వు చేసినటువంటి అద్భుతాలు, సూచనలు, మహత్కార్యాలు, ఇవన్నీ కూడా నీ పేరు పెట్టబడి నీ గురించి ఉంటాయి. నువ్వు అక్కడికి వెళ్ళాక దాన్ని ఓపెన్ చేస్తే స్టక్ అయిపోతావు. అరే నేను భూమి మీద ఈ బైబిల్ చదివి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అదే